హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? రాజీ జోషి వ్లాగ్స్ అండ్ రంగోలీ ఛానల్‌కి స్వాగతం. ఈ నే ఈ థ్రెడ్ బ్యాంగిల్స్‌ని తయారు చేయడం ఎలా వీడియోలో చూపెడతాను. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి అంటే మనం సిల్క్ థ్రెడ్స్ కావాలనుకోండి మీషోలో తీసుకున్న ఇవి. మీకు కావాలంటే లింక్ పెడతానులెండి. ఫస్ట్ మనకి సిల్క్ బ్యాంగిల్స్ అంటే థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేయడానికి ఒక సిజర్ లేదా అలాంటి కత్తెర, నెక్స్ట్ ఒక బ్యాంగిల్, B7000 గ్లూ కావాలి. ఒక స్లేట్‌ని తీసుకొని మనం ఆ చివరన పట్టుకున్నామనుకోండి, అంటే స్లేట్ పట్టుకొని మనకి యెల్లో కలర్ కావాలి కదా! యెల్లో కలర్ సిల్క్ థ్రెడ్‌ని తీసుకుందాం. అంటే అది యెల్లో కలర్ బ్యాంగిల్ కదా! మనకి సూట్ అవుద్దనమాట. ఫస్ట్ మనం చివరన పట్టుకొని వాటిని ఒక 20 టైమ్స్ తిప్పాలనమాట. చూడండి యూట్యూబ్‌లో వీడియోస్ చూసి నేను కూడా బ్యాంగిల్స్ తయారు చేయాలి. అంటే కొనుక్కుంటే చాలా రేట్ కదా! బ్యాంగిల్స్ తయారు చేద్దామని మెటీరియల్ అనేది మీషోలో తీసుకొని చేస్తున్నా అండి. ఆ తర్వాత అక్కడ ఆ B7000 గ్లూనేమో కొంచెం అక్కడ బ్యాంగిల్‌కి పెట్టుకుంటే అక్కడ కొంచెం మనం గట్టిగా పట్టుకోవాలి, లేకపోతే ఊడిపోతుంది. అదే ఆ B7000 గ్లూ మనం అతికించుకున్నామంటే చాలా గట్టిగా అతుక్కుంటదండి నార్మల్ గ్లూ కన్నా. అలా కొన్నిసార్లు అంటే మనం వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం మొత్తం తిప్పుకుంటూ ఉండాలనమాట లాస్ట్ వరకు. ఈ బ్యాంగిల్స్‌ని ఏమంటారు మీషో లేకపోతే ఆన్‌లైన్‌లో చూసి బాగా ఇప్పుడు ట్రెండ్ కదండీ! ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్‌ని. నేనెందుకు తయారు చేయకూడదు అన్ని మెటీరియల్స్ తీసుకున్నా మీషోలో. కానీ చాలా బాగా వచ్చిందండి. లాస్ట్‌కి మీరే చూస్తారు చూడండి. అక్కడ కొంచెం ఇంకా చాలలేదనేసి కొంచెం మనం అంటే ఇంకా కొంచెం కావాలనేసి మళ్ళీ చుట్టుకున్నా అనమాట అండి. అంటే సగం సరిపోయింది, సగం చాలలేదనమాట. ఇంకా ఒక 10 టైమ్స్ ఆర్ 15 టైమ్స్ చుట్టుకున్న తర్వాత కట్ చేశా. చూడండి మళ్ళీ తిప్పా. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ ఆన్‌లైన్‌లో చూసి ఎందుకు తయారు చేయకూడదని కొన్నాను కానీ ఆటికన్నా ఎక్కువ రేటే అయినట్టుగా అనిపించిందండి. మీకు కావాలంటే చెయ్యండి, లేదా ఆ వీడియోని చూడండి అంతే. కానీ చేసిన తర్వాత ఆ సాటిస్ఫాక్షన్ ఉంటది కదండీ! మన చేతులతో మనం తయారు చేసుకుంటే చాలా బావుందండి తర్వాత. కొంచెం థ్రెడ్ మిగిలిపోతే దాన్ని ఏమంటారు రాగి రింగ్ ఉంటది కదండీ! దానికి చుట్టా చూడండి. భలే వచ్చింది ఆ రాగి రింగ్ అయితే. అది యెల్లో థ్రెడ్ బ్యాంగిల్ లాగా. యూట్యూబ్‌లోన ఏమంటారు ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, నెక్స్ట్ ఇన్విజిబుల్ చైన్స్ లేదా స్టోన్స్ బ్యాంగిల్స్ బాగా ఇప్పుడు ఎక్కువ ట్రెండ్‌లో ఉన్నాయి కదండీ! అందుకనేసి నేను కూడా ట్రై చేద్దాం, ఎందుకు ట్రై చేయకూడదు. అంటే ఆన్‌లైన్‌లో చూస్తే 500, 600 బ్యాంగిల్స్ ఉన్నాయి అనేసి నేను కూడా అంటే సిల్క్ థ్రెడ్స్ తెచ్చుకొని ట్రై చేశా. పర్లేదు. మన సాటిస్ఫాక్షన్ కోసం మనం తయారు చేసుకుంటే మనకి నచ్చిన డిజైన్‌లో చేసుకోవచ్చు కదా! అందుకనేసి అలా చేశానండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే చేసుకోండి. లేకపోతే లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి ప్లీజ్. చూడండి చిన్న రింగ్ ఎంత అందంగా ఉందో పెట్టుకున్న తర్వాత. చాలా అంటే చాలా బావుంది. అక్కడ కొంచెం గ్లూ అతికించి ఫింగర్‌కి పెట్టుకున్నా చూడండి. భలే ఉంది కదండీ! ఇప్పుడు ఈ బ్యాంగిల్‌కి మనం మీషోలో బోలెడు స్టోన్స్ దొరుకుతున్నాయండి. 100 రూపీస్‌లోనే. ఎక్కువ కాదు. 100 రూపీస్ పెడితే మాత్రం చాలా స్టోన్స్ వస్తాయండి. కావాలంటే మీకు లింక్ అడగండి. ఆ లింక్ పెడతాను. ఎందుకంటే నేను 100 రూపీస్‌లోనే అంటే 100, 110 ఇలాగ ఇంతే పడిందండి ఆ స్టోన్స్ తీసుకోవడానికి. ఆ స్టోన్స్ తీసుకొని ఇలా ఇది 3D చూడండి. 3D ఫ్లవర్ అనమాట. కమల ఏమంటారు లోటస్ ఫ్లవర్. చూడండి చాలా బావుంది. మనకు నచ్చిన డిజైన్‌లో మనం పెట్టుకోవచ్చు కదండీ! మనం కొనుక్కుండే కన్నా. అందుకనేసి ఇలా తయారు చేశాను. మీకు కూడా
మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం ఇలాంటి బ్యాంగిల్స్ తయారు చేయడానికి ట్రై చేద్దాం. ఈ గ్రీన్ ఉంది కదండీ! ఆ గ్రీన్ థ్రెడ్ చుట్టేసి ఆ సైడ్‌కేమో స్టోన్ అంటే చెప్పాను కదా! 100 రూపీస్‌లో స్టోన్స్ తీసుకున్నా అని. వాటిని అతికించొచ్చు.